జగన్మోహన్ రెడ్డి తన స్కూల్లో క్వెషన్ పేపర్స్ లీక్ చేశాడు ఆ రోజుల్లో. ఇది ఎవరు చెప్పారు? అంటే తెలుగుదేశం ప్రచారం చేస్తే. జగన్‌ని ద్వేషించేవాళ్ళు, బాబుని ప్రేమించేవాళ్ళు, రాజశేఖర రెడ్డిని అసహించుకునేవాళ్ళు, ఎన్టీ రామారావుని అభిమానించేవాళ్ళు ఇదే మాటని పదే పదే మాట్లాడతారు. ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అదే నిజమవుతుంది అన్నటువంటి ఒక ధోరణి. ఇందులో ఇంకేమీ ఉండదు. ఇది ఒక యాస్పెక్ట్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దానికి రాధాకృష్ణ లేకపోతే ఈళ్ళు ఇలాంటిది విన్నాం అని చెప్తారు. దానికి ఎవడు సాక్ష్యం? ఇప్పుడు అట్లాగే ఇంకొకటి కొత్తది క్రియేట్ చేశారు. ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి మీదన వాళ్ళ భార్య భారతి రెడ్డి ఇంతకుముందు కేసు పెట్టింది. గృహహింస కేసు. ఆ కేసుని చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆ రోజున కేసు లేకుండా చేశాడు అని ఈ మధ్యన తెలుగుదేశంలో ఒక ప్రచారం. అంటే వ్యక్తిత్వ హననం. అతన్ని ఒక సైకోగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇంతవరకు ఎన్టీ రామారావుని అంతే కదా! లక్ష్మీపార్వతి ఈయన కలిసి వేరే ఏదో చేయబోయారు. లేకపోతే లక్ష్మీపార్వతి ₹1,00,00,000 సంపాదించేసింది. పవన్ కళ్యాణ్ అంతే కదా ప్రచారం చేసింది. చిరంజీవిని అంతే కదా ప్రచారం చేసింది. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ మహిళల గురించి ఇయన్నీ. అట్లాగే ఇక్కడ మళ్ళీ ఓ ప్రచారం. దీని మీదన ఇప్పుడు భారతి గారిని లాక్కొచ్చారనమాట తెర మీదకి. ఇప్పుడు ఆవిడొచ్చి నోరు మెప్పుద్దా? మాట్లాడుద్దా? ఆవిడ అసలు ఈ రాజకీయాల వ్యవహారాల మీద ఇంతవరకు ఒక్కరోజు కూడా కామెంట్ చేయలేదు. తన భర్తకి సంబంధించిన ఎన్నికల ప్రచారం అప్పుడు వెళ్ళి ప్రచారం చేస్తుంది అంతవరకే. తెలుగుదేశాన్ని విమర్శించదు, ఏమీ చేయదు. అలాగే వీడప్పుడు వాళ్ళ కాపురం వాళ్ళు చూసుకుంటారు తప్పించి ఏ విషయాలు మాట్లాడరు. అలాంటి సందర్భంలో ఇప్పుడు అదే వీళ్ళ ఎసెట్ అనమాట. అదిగో భారతీయ మౌనంగా ఉందంటే అర్థం ఏంటి? జగన్ అట్లాంటి రాక్షసుడట. ఇది లేకపోతే జగన్‌ని తట్టుకోలేక వాళ్ళ నాన్న తన్నేసి పంపించేశాడు బెంగుళూరుకి. లేకపోతే వాళ్ళ నాన్నే ఈయనే తన్నాడు. రేపు మాపు మళ్ళీ ఎడిటోరియల్ కాలంలో రాధాకృష్ణ ఇంకోటి రాస్తాడు. ఓవరాల్‌గా ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయడానికి క్యారెక్టర్‌లెస్ క్యారెక్టర్‌లు ప్రయత్నిస్తుంటాయి. అదే స్పెషల్ ఇక్కడ.